గణేశుడికి నెమళ్ళ దేవుడు అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో మౌర్య గోసావి అనే వ్యక్తి పూణేలోని గవ్ అనే ప్రాంతంలోనే నివసించేవాడు. ఇతడి తల్లిదండ్రులు వామన భట్ మరియు పార్వతీబాయి కర్ణాటక నుండి మహారాష్ట్రానికి తరలి వచ్చారు. వామన భట్ గణపత్య వర్గానికి చెందిన వ్యక్తి. అప్పట్లో హిందూ సమాజాన్ని 4 శాఖలుగా విభజించారు. శైవ మరియు వైష్ణవ వర్గాల గురించి చాలా మందికి తెలుసు, కానీ సక్త మరియు గణపత్య వర్గాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ వర్గాలకున్న పేర్లను బట్టి ఆయా వ్యక్తులు శివుడు, విష్ణువు, శక్తి మరియు గణపతి దేవుడిని పూజించే భక్తులన్న విషయం మనకు అర్థమవుతుంది. గణపతి దేవుణ్ణి భక్తులు ఎక్కువగా మహారాష్ట్ర, గోవా మరియు కర్ణాటక రాష్ట్రాల్లో నివసిస్తారు. వీళ్ళందరూ గణేశుణ్ణి ఒక మహోన్నతమైన శక్తిగా భావిస్తారు. అందుకు కారణం శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి వధిస్తాడు. కానీ ఈ యుద్ధానికి బయలుదేరే ముందు శివుడు వినాయకుడికి తండ్రి అయినప్పటికీ వినాయకుడిని పూజించి యుద్ధానికి బయలుదేరుతాడు. మోర్గవ్ అనే ప్రాంతం చాలా కాలం నుండి గణపతి భక్తులకు అతి ముఖ్యమైన కేంద్రంగా ప్రజ్వరిల్లుతుంది. కానీ వామన భట్ మరియు పార్వతీబాయి ఎన్నో ప్రదేశాలు ఉన్న మోర్గవ్కే రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అసలు ఆ ప్రాంతానికి మోర్గవ్ అనే పేరు ఎలా వచ్చింది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మోర్గవ్ అంటే నెమళ్ళ గ్రామం అని అర్థం. ఈ ప్రదేశం ఎప్పుడు నెమళ్ళతో నిండిపోయి ఉండేది. ఈ గ్రామంలో ఉండే ఒక వినాయకుడి విగ్రహానికి మయూరేశ్వర అనే పేరు కూడా ఉంది. నెమళ్ళ దేవుడు అని దాని అర్థం. ఈ ప్రాంతంలోనే కాకుండా మరో 7 ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాన్ని పూజించేవారు. తెర్, సిద్ధతేక, రంజాన్గావ్, లెన్యాద్రి, మహాద్ మరియు పాలి ఈ 8 ప్రదేశాలను కలగలిపి అష్టవినాయక ప్రదేశాలు అని అంటారు. గణేష పురాణం ప్రకారం సింధు అనే దానవుడిని సంహరించేందుకు వినాయకుడు నెమలిపై వెళ్ళాడట. మోర్గావ్ అనే ప్రాంతం చాలా కాలం నుండి గణపతి భక్తులకు అతి ముఖ్యమైన కేంద్రంగా. మోర్గావ్లో మయూరేశ్వర అవతారం మనకు కనబడుతుంది. దీనినే మోరేశ్వర అని కూడా అంటారు. వామన మరియు పార్వతి మోరేశ్వరుని ప్రార్థించిన తర్వాతే వాళ్ళకు ఒక మగబిడ్డ జన్మించాడట. అతని పేరు మౌర్య. మౌర్య చిన్నప్పటి నుండి విఘ్నేశ్వరుడు భక్తుడు. ధేర అనే ప్రాంతానికి వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో అహోరాత్రులు వినాయకుడిని ప్రార్థించాడు. దీనితో అతనికి ఆ దేవుడి యొక్క పవిత్రత తెలిసొచ్చింది. ఇతనిలో దైవ సంబంధమైన విషయం ఉందని చాలా మంది భావించారు. ఇక అప్పటి నుండి అతనిని మోరోబా గోసావి లేదా మౌర్య అని పిలవసాగారు. వేదాలను, ఉపనిషత్తులను మోరోబా ఎంతో శ్రద్ధగా అభ్యసించాడు. వాటిని ఎంతో నిశితంగా పరిశీలించి సర్వం తెలుసుకోవడం మొదలుపెట్టాడు. పూణే దగ్గరలో ఉన్న పవనా నది ఒడ్డున చించావాడే అనే ప్రాంతంలో తన ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నారు. ఎంతో గొప్ప వ్యక్తులైన సమర్థ రామదాసు మరియు ముని తుకారం ఇతన్ని కలవడానికి ఆశ్రమానికి వచ్చేవారు అని పురాణాల్లో ఉంది. మౌర్య ఉంటున్న కాలం నుండి మోర్గవ్ గణపతి ఆలయంలో వినాయక చవితిని ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేవారు. మోరేశ్వరుడు అష్టవినాయక యాత్రలో భాగంగా ఇక్కడి నుండే తన యాత్ర మొదలు పెడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.